హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేనైతే బాగున్నా. మీరు బాగున్నారా? ఇప్పుడైతే 4 o'clock లేచిన ఈరోజు మార్నింగ్. బయట క్లీన్ చేస్తున్నా. స్టెప్స్ పైన దుమ్ము ఉంది, దుమ్ము ఊడుస్తున్నా. తర్వాత ఇక్కడంతా క్లీన్ చేసి ఇంకా మాఫ్ అయితే పెట్టాలి. సైలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ. ఎవరు తిరగతలే, సైలెంట్గా ఉంది 4 o'clockకి కూడా. ఇంకా ఇదంతా అయిపోయాక కింద కూడా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇక్కడ చేసి వంట పని చేస్తా. రోజు ముగ్గు మంచిగా ఉంటుంది, తుడిపేయాలనిపించదు కానీ ఇంకా తుడిపేయాలి కదా, నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే మాప్ పెడతా ఫ్రెండ్స్. పైనుంచి అక్కడి నుంచే తుడిచిన ఈరోజు మాత్రము. ఇంకా పైనకి ఏం క్లీన్ చేయలేను. మార్నింగ్ తొందరగా ఇదంతా క్లీన్ చేసినాక పూజ చేద్దాం అనుకున్నా. మళ్ళీ వంటకి లేట్ అవుతుంది మార్నింగ్ అనేసి ఇంకా మళ్ళీ ఏం చేయలేను. అది కాస్త సాయంత్రానికి పెండింగ్ పడింది ఫ్రెండ్స్ పూజ. ఈరోజు అయితే సాయంత్రం చేసిన పూజ, మార్నింగ్ చేయలేను. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి ముగ్గేస్తా ఫ్రెండ్స్. తుడవలేదంటే మాత్రం మస్తు దుమ్ము, అసలు కాళ్ళకు తగులుతుంటుంది. అందుకని రోజు తుడవాలి. ఇంకా ఈ బండల మీద ఊకే కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే ఇట్లా ముగ్గు వేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చంద్రుడు ఎంత బాగుండో. ఇది 4:15 కట్ల ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా సైలెంట్గా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చేసిన. ఇంకా నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే స్టాండ్స్ పెట్టుకొని వంట ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్. ఈరోజు పప్పు, మళ్ళీ క్యాబేజీ కర్రీ చేసిన ఫ్రెండ్స్. క్యాబేజ్ అయితే ఉడకబెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నైటే మొత్తం క్లీన్ చేసుకొని తురుముకొని పెట్టుకున్నా. ఇప్పుడు దాన్ని అయితే ఎక్కువ ఉంది కానీ ఉడికిన తర్వాత కొంచెమే అయ్యింది. అది చూడడానికి ఎక్కువ ఉంది బొగాన్లో. ఫస్ట్ అయితే ఉడకబెడతా ఫ్రెండ్స్. నేను ఆ స్మెల్ ఉంటుంది కదా, స్మెల్ పోవాలి. ఉడకబెట్టి గట్టిగా వండిన తర్వాత అప్పుడు కర్రీ చేస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నిండా ఉంది కదా, ఉడికిన తర్వాత కొంచెం అయింది. ఇప్పుడైతే రైస్ కూడా పెడుతున్నా ఫ్రెండ్స్. తర్వాత పప్పు చేద్దామని పప్పు కడిగి కుక్కర్లో వేసుకున్నా. తర్వాత ఒక టమాటా వేయకుంటే కొంచెం వాటర్ పొంగుతుంది, అప్పుడు కారం పసుపు అంతా బయటికి వెళ్ళిపోతుందని ఒక్కటైతే వేస్తా. చిన్న ముక్కలు కట్ చేసుకొని టమాటాలు వేసుకొని పప్పులో
తగినంత వాటర్ పోసుకుంటున్నా ఫ్రెండ్స్, పప్పు ఉడికేటంత. ఇప్పుడైతే పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి కలిపి ఇంకా స్టవ్ పై పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇంకా చింతపండు కూడా నానబెట్టుకున్నా. నేను ఎక్కువ శాతం ఇట్లా చారు పలసగా కావాలంటే మాత్రం చింతపండు రసం ఎక్కువనే పోస్తా. ఫ్రెండ్స్ ఇప్పుడు కెమెరా కింద ఫోన్ కింద పడ్డది, అందుకని అటు ఇటు అయ్యింది అది. ఏమైనా కర్రీస్ డిఫరెంట్ చేస్తే మా ఇంట్లో పేరు పెడతారు ఫ్రెండ్స్. డైలీ చేసినట్టే చెయ్యి, స్పెషల్గా వేరేలాగా ఎందుకు చేస్తావు అంటారు. కానీ నాకేమో వెరైటీ వెరైటీ చేయాలనిపిస్తుంది, వీళ్ళు వద్దంటారు. ఇప్పుడైతే మూత పెట్టి పెట్టుకుందాం ఫ్రెండ్స్. క్యాబేజీ కూడా ఉడకడానికి వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా మొత్తం ఏం మెత్తగా ఉడకబెట్టను, ఒక 70% అట్లా ఉడకబెడతా ఫ్రెండ్స్. ఇప్పుడైతే కర్రీ కోసం పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకుంటున్నా. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 4 తీసుకున్న ఫ్రెండ్స్. ఇది పచ్చిమిర్చి మస్తు ఘాటు ఉన్నాయి పచ్చిమిర్చి. క్యాబేజీ కర్రీ వేస్తే ఎగ్ వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. నేను వేద్దాం అనుకున్నాను, ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా ఎగ్ తినొద్దని వేయలేను. ఇక్కడ రైస్ కూడా చూస్తున్నా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది, ఇంకా వంపుతున్నా ఇప్పుడు. పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఎగ్ వేస్తే క్యాబేజ్ కర్రీ సూపర్ ఉంటుంది, మస్తు. ఎక్కువ శాతం ఇట్లా వంపుతా ఫ్రెండ్స్. ఈ మధ్య అప్పుడెప్పుడు ఎప్పుడన్నా ఒకసారి నైట్ టైంలో కుక్కర్లో పెడుతున్నా, కొంచెం మెత్తగా తినాలనిపించినప్పుడు. మ్యాక్సిమం పగటిపూట అయితే ఇట్లనే వండుతా. పిల్లలకు పెట్టాలి కదా మధ్యాహ్నం వరకు, మళ్ళీ మెత్తగా అవుతుందని చెప్పేసి ఇట్లనే వండుతాను. ఇది కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కర్రీ వేస్తా. పప్పు కూడా విజిల్ వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా క్యాబేజీ అయితే వాటర్ వంపేసి ఇంకా చల్ల నీళ్ళు పట్టుకొని అది కూడా వంపేసి ఇప్పుడైతే గట్టిగా విసుకుతున్నా ఫ్రెండ్స్. గట్టిగా పిండి వాటర్ లేకుండా తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పక్కన అయితే వాటర్ పెడుతున్నా ఫ్రెండ్స్ తాగడానికి. పప్పు కూడా అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడు ఉడికేసింది. ఇంకా ఇది స్టవ్ వెలిగించలే అని చూస్తున్నా. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం. ఇంకా చాయ్ కూడా పెట్టాలి ఫ్రెండ్స్.
కర్రీ వేసిన తర్వాత చాయ్ పెడతా. మా పాపకైతే వాటర్ ఇస్తున్నా. ఇప్పుడైతే పోపు దినుసులు వేసుకుందాం ఫ్రెండ్స్. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు శనగపప్పు అయితే వేసిన ఫ్రెండ్స్. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్. టమాటా కూడా చిన్నగా కట్ చేసుకున్నా. ఆల్రెడీ క్యాబేజీ ఉడికి ఉంది కాబట్టి ఇప్పుడే టమాటా వేస్తా ఫ్రెండ్స్. టమాటా ఫస్ట్ ఉడికిన తర్వాత క్యాబేజ్ వేస్తా. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అది కొంచెం కలుపుకొని కరివేపాకు కూడా వేసుకుంటున్నా. టమాటా వేసిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే బాగా మెత్తగా ఉడకనిద్దాం దాన్ని. ఇంకా ఫ్రై అయిపోయినాయి టమాటాలు కూడా మంచిగా. ఆయిల్ ఎట్లా చేస్తుంది. ఇప్పుడైతే క్యాబేజ్ వేసుకుంటున్నా. ఇందులో ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి తగినంత పసుపు వేసుకుందాం. ఇప్పుడు కారం 2 స్పూన్స్ అట్లా వేసిన ఫ్రెండ్స్. స్పూన్ చిన్నగా ఉంది ఫ్రెండ్స్. సాల్ట్ కూడా వేసుకుంటున్నా. కరివేపాకు మళ్ళీ కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. ఇందాక వేసిన కదా. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా పప్పు కూడా పోపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అయిన తర్వాత చాయ్ పెడతా. పప్పు కూడా పోపు పెడతా. బ్యాక్గ్రౌండ్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే ఏమనుకోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడైతే పోపు పెడుతున్నా చూడు. నేనైతే పప్పు 2-3 ఉన్నాయి గుండీలు పప్పు పోపు పెట్టడానికి, కానీ ఇదే ఎక్కువ యూజ్ చేస్తా. ఇప్పుడు ఒకటే దాంట్లో చేస్తున్నా అనుకుంటుండొచ్చు. ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నా. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కడిగి పెట్టుకున్న ఫ్రెండ్స్ అవి. ఇప్పుడైతే పప్పులో ఉప్పు వేస్తున్నా ఫ్రెండ్స్. రుద్దేసినాం కదా, మెత్తగా రుద్దుకున్న తర్వాత సాల్ట్ వేస్తున్నా. చింతపండు రసం కూడా అందులోనే పోసుకున్నా ఫ్రెండ్స్. రుద్దిన తర్వాత కుక్కర్లో ఉంది. ఇప్పుడైతే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నా. పోపు పెట్టినప్పుడు అయితే చిమ్నీ వేసిన ఫ్రెండ్స్. మస్తు ఆయిల్ పైకి తేలుతుంది కదా.
అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పప్పు కూడా మసులుతో అయిపోతుంది. టేస్ట్ చూసినా కొంచెం వాటర్ పడతాయి, అందుకే వాటర్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్. కారం కూడా కొంచెం పప్పు కలరు ఎల్లో కలర్ అనిపిస్తుంది. సరిపోలేదేమో కారం అని ఇంకొంచెం వేస్తున్నా. అది మరిగితే అయిపోతుంది. ఇది కూడా అయిపోతుంది ఫ్రెండ్స్, ఇంకొంచెం సేపు. ఇప్పుడైతే చాయ్ పెడుతున్నా ఫ్రెండ్స్. ఇది 1/2 లీటర్ పాలు తీసుకున్నా. అందులో సగమేమో చాయ్ పెడుతున్నా, సగమేమో పక్కన కాచి పెడుతున్నా ఫ్రెండ్స్. చాయ్ పత్తి వేసుకొని చక్కెర వేసుకుంటున్నా. అట్లా స్పూన్తో టేస్తే ఇంతగానం వేస్తుంది ఎక్కువ అవుతుంది అనిపిస్తుందేమో. అట్లేం లే, అది స్పూన్ చిన్నగా ఉంది, సరిపోతుంది. ఇంకా ఇప్పుడు పప్పు కూడా ఇంకా స్టార్ట్ అవుతుంది మసలడం. చూడండి ఫ్రెండ్స్, నా వంట అయిపోయింది సరే, కానీ ఇంకా బయట తెల్లారలేదు, ఇంకా చీకటే ఉంది. ఇంకా ఇప్పుడు కింద కూడా క్లీన్ చేయాలి. ఇదైతే నిన్నటిది బీరకాయ చట్నీ ఫ్రెండ్స్. పల్లీలు పచ్చిమిర్చి మంచి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఫ్రై చేసుకోవాలి అవి కూడా. మంచి కలర్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి. పచ్చిమిర్చి కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి. ఇప్పుడైతే పక్కకు తీసి పెట్టుకుంటున్నాయి ఇవి. తర్వాత బీరకాయ ముక్కలు వేసుకుందాం, అవి కూడా మంచి ఫ్రై చేసుకుందాం. ఇది ఆయిల్ మిగిలింది కదా ఫ్రెండ్స్, దీంట్లోనే బీరకాయ ముక్కలు వేస్తున్నాయి ఇప్పుడు. మస్తు టేస్ట్ అయింది ఫ్రెండ్స్ ఇది చట్నీ. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కొంచెం స్పైసీగా మంచిగా ఉంటుంది. సగం హాఫ్ బాయిల్ అయినాయి, ఇంకొంచెం కావాలి. ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను అన్నీ వేసి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ పట్టుకున్నా. ఇది ఈరోజు మధ్యాహ్నం చీరకు పాలు కొట్టిన ఫ్రెండ్స్. మొన్న కూడా ఒక చీరకు కుట్టిన, వీడియో ఎడిట్ చేసేటప్పుడు వీడియో డిలీట్ చేసిరు పిల్లలు, మిస్ అయింది ఆ రోజు. ఈరోజు ఇది ఒకటి కుట్టిన, మిషన్ మీదనే కుట్టిన కింద పైన మొత్తం. ఇది సిల్క్గా ఉంది కదా, జారుతుంది. మెల్లగా చూసుకుంటూ కుట్టాలి ఫ్రెండ్స్. రెండు చీర అంచు ఫాల్ అంచు రెండు సమానంగా వచ్చేటట్టు సదురుకుంటూ కుట్టుకోవాలి.
నేనైతే మొత్తం సదురుకుంటూ నీట్‌గా మెల్లగా కుట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ముగ్గలు, ముడతలు రాకుండా. నీట్‌గా వచ్చింది ఫ్రెండ్స్ చీర అయితే. మొన్న కూడా చాలా నీట్‌గా వచ్చింది మిషన్ మీదనే. చూడండి ఫ్రెండ్స్ వెనకాల సైడ్ ఎట్లా నీట్‌గా వచ్చింది. నీట్‌గా సదురుకోవాలి. చీరను కూడా కరెక్ట్ ఫాల్‌కి లెవెల్‌గా అనుకుంటూ జరుపుకుంటూ కుట్టుకోవాలి. లేదంటే క్రాస్ వస్తది. నేనైతే బ్లాక్ కలర్ ఫాల్ ఉందని చీర బ్లాక్ ఉంది కదని బ్లాక్ ఫాల్ వేస్తున్నా. అక్కడ మాత్రం గ్రే కలర్ ఉంది. ఏం కనిపిస్తలేదు అనేసి అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే నీట్‌గా కుట్టుకుంటున్నా మెల్లగా స్లోగా. ఇప్పుడైతే కింది సైడ్ అయిపోయింది. ఇప్పుడు పైనకి కుడదాం. పైనకి కుట్టేటప్పుడు ఇక్కడ మలుపు కుట్టాం కదా, నీట్‌గా సదురుకున్న తర్వాత ఒక ఈ జానెడు అట్లా వదిలిపెట్టేసి అక్కడి నుంచి కుట్టు స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు పక్కకు జరగకుండా నీట్‌గా ఒకటే లెవెల్‌లో వస్తుంది ఫాలు. బుగ్గలు అట్లా ఏం రావు. చూడండి ఫ్రెండ్స్ నీట్‌గా వచ్చింది. మన సైడు నీట్‌గా సదురుకుంటూ కుట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా వచ్చింది కదా. నిన్న కూడా ఒక బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. రేపైతే ఇంట్లో పనులన్నీ ఏవి చూపిస్తలే ఫ్రెండ్స్. నేను ఇల్లు ఊడవడము, బట్టలు వేయడం అవన్నీ ఏవి. ఇంకా ఇంట్లో దేవుడి సామాన్ అయితే క్లీన్ చేసుకున్న మధ్యాహ్నము. తర్వాత ఇప్పుడు సాయంత్రంకి అయితే ఇట్లా రెడీ పెట్టుకున్నా. ఇప్పుడు పూజ చేసుకోవాలి స్లోగా నీట్‌గా. మార్నింగ్ చేద్దామని ఇంకా పిల్లల్ని పంపించడము, ఇంట్లో పని అది ఇది అని లేట్ అయింది. బుగ్గలు అవి అట్లా మధ్యాహ్నం టైంకి ఏం చేయాలని చేయలేదు. జరుపుకొని కుట్టుకోవాలి. ఇప్పుడైతే చేస్తున్నా. తోమిన రోజు మాత్రం సామాన్లు నీట్‌గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీపం వెలిగించుకుంటున్నా. ఈరోజు సంకటహర చతుర్థి ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడ సైడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం ఉంది కదా, 1 ఇంచ్ ఒక జానెడు వదిలిపెట్టినాం కదా, అభిషేకం చేసుకుంటారు. అటు సైడ్ అయితే కుడుతున్నా. అప్పుడప్పుడు మా పిల్లలు కూడా చేస్తారు, నేనే అని కాదు. నేను చెయ్యను మీరు చెయ్యండి ఎప్పుడన్నా అని చెప్పితే వాళ్ళు చేస్తారు. ఇప్పుడైతే దీపం వెలిగించుకున్న తర్వాత మంచిగా బొట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముందు పెట్టుకోవద్దు. ముందు పెట్టుకుంటే ఓన్లీ డెకరేషన్ లాగానే యూజ్ అవుతుంది బొట్టు, కానీ వెలిగించిన తర్వాత పెట్టుకుంటే దేవునికి చెందుతుంది. ఇది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్‌గా దీపం ఇది అని అర్థం అది. ఇగో బుగ్గలు లేవు ఏం లేవు, నీట్‌గా వచ్చింది మంచిగా. పువ్వులు పెట్టుకోవాలి, తర్వాత అక్షింతలు వేసుకోవాలి. నేనైతే గణపతి దగ్గర గరికైతే పెట్టుకున్నా. అన్ని దేవుళ్ళకి పువ్వులు పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే అభిషేకం చేస్తున్నా ఫ్రెండ్స్. చిన్న శంకు ఉంది, దాంతో అయితే చేస్తున్నా.
నేను త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షీయమామృత అనే మంత్రం చదువుకుంటా అభిషేకం చేసుకుంటా ఫ్రెండ్స్ నేనైతే. ఇప్పుడైతే అగరబత్తీలు చూపిస్తున్నా. ధూప్ స్టిక్, అగరబత్తీలు. ఇంకా ప్రసాదం కూడా పెట్టేసిన ఫ్రెండ్స్. అటుకులు బెల్లం పెట్టినా. ఇప్పుడు ఏం ఫ్రూట్స్ అయితే ఏం లేవు. ఇప్పుడు హారతి ఇచ్చుకుంటున్నా ఇంకా. శివునికి విభూతి అభిషేకం చేస్తా ఫ్రెండ్స్, విభూతితోటి. ఇంక ఇది కూడా అయిపోతుంది. ఇంకా తులసి కోట దగ్గర పెట్టుకుంటా దీపము. ఈరోజు ఫ్రైడే కదా. ఇంకా శివునికి అయితే అక్షింతలు వేసి మొక్కుతున్నా. ఇట్లా పూజ చేసినప్పుడు దేవుని రూమ్ని అంతా చూస్తే ఎంత మనసుకు మంచిగా అనిపిస్తుంది. ఆ దీపం వెలుతుర్లోనే ఉంది మంచి అనేది. చూస్తేనే కళ్ళకి మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడైతే తులసి చెట్టు దగ్గర కూడా వెలిగించిన ఫ్రెండ్స్ దీపము. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.